మేము ఇక్కడ ఉండబట్టి 52 ఏళ్ళు అవుతుంది. నిన్న మొన్న వచ్చిన వాళ్ళం కాదు, కొత్తగా ఫ్లాట్లు కొనుక్కొని ఉన్నోళ్ళం కాదు, అన్నేళ్ల నుంచి ఉన్నోళ్ళము. ఇప్పుడు సడన్ గా రోడ్డు తీయాలి, ఇల్లులు కూలగొడతామంటే మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ బతకాలా? ఆల్రెడీ మూసీ నది దగ్గర చేసి అన్ని ఇల్లులన్నీ ఆగం చేసిరు. ఇప్పుడు మా ఇల్లు కూడా మాకు లీడర్ లేకుండా చేస్తాడు, మేము ఎక్కడ బతకాలా? నేను రేవంత్ రెడ్డిని గెలిపించుకుంది, అందుకే గెలిపించుకున్నామా? మా ఇల్లులు మా పిల్లల్ని అందరినీ ఆగం బట్టి అనికే గెలిపించుకున్నామా? మాకెవరు సాయం చేస్తారు? మాకు మా ఏరియాకి ఎమ్మెల్యే దానం నాయందర్, ఆయనని 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాము. ఇంత పెద్ద ఆపద మాకు వస్తుంది అన్నప్పుడు ముందు ఆయన నిలబడాలి, ఎందుకంటే గెలిపించుకున్నాం కాబట్టి ఆయన నిలబడాలి. అట్లా కాకుండా ఆయననే సపోర్ట్ చేసుకుంటూ ఉండుకుంటే మేము ఎక్కడ పోవాలో ఎవరికి పోయి చెప్పుకోవాలి. అందుకే రోడ్ల మీదకి వచ్చినాము. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే అట్లనే మా బాధ వాళ్ళ దాకా పోతుంది అని చెప్పేసి మూసీ విషయంలో ఆయన మాట్లాడే తీరు చూసినాం. రేవంత్ రెడ్డి ఎవరు అడ్డం వచ్చినా ఆగదు, తొక్కుకుంటా పోతా అని చెప్పి మాట్లాడారు. మరి మీ పరిస్థితి ఏంది? ఉన్న పలంగా ఇల్లు అట్లా ఈయన తొక్కుకుంటూ వస్తే వచ్చిన బుల్డోజర్ల కింద మేము పండుకుంటాం, మమ్మల్ని తొక్కిచ్చి ఆ తర్వాత మా ఇళ్ళ దగ్గర పోవాలా. అప్పటిదాకా మేము ఎవ్వరికి మా ఇళ్ళ దాకా వచ్చేదే లేదు. మా ప్రాణాలన్నా తీసుకుంటాం కానీ మా ఇళ్ళ దాకా మేము రానియం ఎవ్వరిని. అంతే. నోటీసులు వచ్చినాయి అంటే నోటీసులు అంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ నుంచి వస్తున్నాయి అన్నారు. మూసీ వాళ్ళకు కూడా నోటీసులు వచ్చినాయని అడిగిరు, కానీ అచానక్ వాళ్ళకి కొట్టేసిరు. అది ఎంతవరకు కరెక్ట్? రాత్రి తెల్లారి వచ్చేసి కొట్టేస్తే మాకు కూడా అలాంటి పరిస్థితి రావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ జరుగుతున్నాయి మార్కింగ్లు అవన్నీ. అందుకనేసి మేము ముందు జాగ్రత్తతోటి వచ్చి మరి ఇక్కడ ధర్నా చేస్తున్నాం, నిలబడి మాట్లాడుతున్నాం. మా బాధ గవర్నమెంట్ దాకా తెలవాలంటే ఏ ఆఫీస్ కి వెళ్ళినా పోలేము, ఎవరితో మాట్లాడలేము. అందుకనేసి ప్రజాపాలనే కదా, మాట్లాడవచ్చు కదా. ప్రజాపాలనలో ఉట్టిపోయి అన్ని ఇచ్చేసి వస్తాము, కంప్లైంట్స్ ఇచ్చొస్తాం, కానీ దేని మీద యాక్షన్ జరగదు. అది ఉట్టి పేపర్లు వేస్ట్ డస్ట్బిన్ లో వెళ్ళిపోతే తప్పించి దానికి ఏం యాక్షన్ కాదు. పేరుకి ప్రజాపాలన కానీ ఇప్పుడు ఏం లేదు, ఏది లేదు. ఉట్టి ఫ్రీ బస్ ఒకటి తప్పించి ఇంకా ఏం 6 గ్యారెంటీలు వచ్చినా మీరే చెప్పండి. మాకు 6 గ్యారెంటీలు ఇంకేం వచ్చినాయి మీరే చెప్పండి, మీకైతే అన్ని తెలుసు కదా. ఏమి ఇచ్చిరు? లేడీస్ కి ఇవ్వాల్సిన 2500 ఇచ్చిరా? మాకు ఎవరికన్నా ఇయ్యలేదు. చదువుకున్న పిల్లలకి స్కూటీ అన్నారు, ఇచ్చిరా? అది ఇయ్యలేదు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు, అది ఇచ్చిరా? అది ఇయ్యలేదు. ఏమి ఇచ్చిరు? ఫ్రీ బస్సు ఎవరు పోతారు, ఎవరు తిరుగుతారు? తిరిగేటోళ్ళు తిరుగుతున్నారేమో కానీ అందరికీ ఉపయోగం కాదు కదా అది. ఇంకా మాకు ఏం చేసిరు? ఇప్పుడు అవన్నీ కాక ఇళ్ల మీద పడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎవరైనా వచ్చి, ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా వచ్చి మీకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు? ధైర్యం వద్దు, మా ఇల్లు మాకు ఉండనియండి చాలు. మాకు ఎవరు ధైర్యం వద్దు, మాకు దీని బదులు వేరే ఇస్తాండి, మాకు అవసరం కూడా లేదు. మేము ఉంటున్న ఇల్లు 50 ఏళ్ల నుంచి ఇక్కడనే ఉన్నాం, పుట్టిన పెరిగిందంతా ఇక్కడే. మా ఇల్లు మాకు ఉంచుతా చాలు, అంత మించి మాకు ఏం అవసరం లేదు. చెప్పేదంటే ఏం లేదు. మీరు అంటే మీరు గెలిచిన తర్వాత పరిపాలన బాగా చేస్తారనుకుని జనాలు నమ్మి మీకు ఓటేసి గెలిపించారు, కానీ ఆ పరిపాలన అస్సలు బాగలేదు. పరిపాలనే కాదు, ఎంతసేపు గరీబుల మీద పడడం తప్పించి అంత మించి చేసేది ఏం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. మేము 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మా అమ్మ నాన్న అందరు ఇక్కడ వాళ్ళే, మా అమ్మ నాన్న అందరు ఇక్కడ వాళ్ళే. మరి మాకు ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఇల్లు కూడా కొడుతున్నా ఎట్లా? అదే మీకు చెప్తున్నాం. ఎట్లా అంటే మేము చచ్చిపోవాలా? ఇల్లులో అయితే పోనీయం, మా ఇల్లులో అయితే పోనీ, అంతే సంగతి. మేము చచ్చిపోతాం. చాలా ఇల్లు కూడా కొట్టిండి ఇట్లనే. మరి మీ దగ్గర కూడా వస్తే పరిస్థితి ఎక్కడ పోతారు, ఏం చేస్తారు? ఇప్పుడు ఎట్లా చెప్పింది మాది అది. మేము పడుకుంటాం, ఇల్లు కూలేటప్పుడు మేము పడుకుంటాం, కథం అంతే. ఉందా రేవంత్ రెడ్డి పరిపాలన? ఏం బాగుంది చెప్పండి? ఇట్లా చేస్తారా? ఇక్కడ ఎందుకు వస్తున్నారు? మా ఇల్లు అది అక్కడి నుంచి చేయండి, మా ఇల్లు ఎక్కడ ఎందుకు వస్తున్నారు చెప్పండి. రైట్, ఇది పరిస్థితి. మొత్తానికి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమందిని టార్గెట్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా పూర్తిగా కక్ష సాధింపు చర్యలో భాగంగానే ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ని గెలిపించకపోవడంతో ఆ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇదంతా చేస్తూ ఉన్నది. అటు మూసీ విషయాల్లో కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఈ హైడ్రా విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా అట్లనే చేస్తూ ఉన్నదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదేమైనప్పటికీ ఇక్కడి నుంచి కదలేదు. మాకు ఒకవేళ మీరు నిజంగానే అభివృద్ధిలో భాగంగా ఇది చేయాలనుకుంటే ఇక్కడనే మాకు ఇక్కడ ఇప్పుడు ఉన్న స్థలంలోనే వేరే దగ్గర ఎక్కడైనా చూపెట్టి మాకు తర్వాత మీరు ఏదైనా చేసుకోండి, కానీ ఎక్కడనో డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, ఆ ఊరికి పోవాలి ఈ ఊరికి పోవాలంటే ఉన్న బలంగా మా జీవితాలను వదిలేసుకొని ఇక్కడనే మా జీవితాలు ఉన్నాయి, ఇక్కడనే ఆధారపడి ఉన్నారు మా వాళ్ళంతా. వీళ్ళని వదిలేసుకొని మేము ఎట్లా రావాలి, ఏం చేయాలి? ఖచ్చితంగా వచ్చేసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం మేము రాజకీయంగా. మళ్ళీ
ఆ సమాధి చేస్తామని చెప్పి కూడా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ ఇండ్లు వాళ్ళు ఉన్న ఫలంగా వచ్చి ఇల్లులు ఇవ్వండి కూలగొడతామని చెప్తే మాత్రం మా ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ బుల్డోజర్లకు మమ్మల్ని మా ప్రాణాలు అడ్డం వేసి పండుకుంటాం, కానీ కనీసం ఒక ఇటుకను కూడా మేము కూలగొట్టనీయమని చెప్పి సవాల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.